హాయ్ హలో వెల్కమ్ టు సులోచనస్ వరల్డ్. సో ఈరోజు అయితే ఒక కొత్త వ్లాగ్ అయితే వచ్చేసాము. సో ఏం వ్లాగ్ అంటే ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర కొత్తగా ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడే అనమాట, ప్రెజెంట్ ఇప్పుడే నడుస్తుంది, ఇప్పుడే కొత్తగా పెట్టారు. సో అందుకే మేము ఇంకా చూడడానికి చాలా ఎగ్జైటింగ్ అవుతున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే సో ట్యాంక్ బండ్ అనగానే మేము ఎప్పటికీ మేము ట్యాంక్ బండ్ చూడడానికి, అంటే ట్యాంక్ బండ్కి ఎవరు రారండి, చాలా ఇష్టం కదా ట్యాంక్ బండ్ అంటే. సో ఆ ట్యాంక్ బండ్ సైడ్ ఈ ఎగ్జిబిషన్ పెడితే ఇంకెంత హ్యాపీగా అయిపోతామో అందరికీ తెలుసు. సో అందుకే ఇంకా మేమైతే వచ్చేసాను అనమాట. సో ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వద్దామా ఎగ్జిబిషన్కి, ఎప్పుడు చూద్దామా అనేది. సో కొత్త ఎగ్జిబిషన్ కాబట్టి చూడాలని చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది అనమాట. సో నాకు మమ్మీకి అయితే చాలా ఇష్టము. సో ఈ ట్యాంక్ బండ్ సైడ్ అయితే ఇట్లా పెట్టడం అంటే ఇంకా ఎగ్జిబిషన్ పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకైతే వచ్చేసామన్నమాట. సో ఈ లోపల ఎలా ఉంటుంది, ఎలా పెడతారు, మరి స్నో అంటే కాశ్మీర్ది అంటున్నారు, మరి ఎలా ఉంటుంది అనేది చూద్దాం మరి లోపలికి అయితే. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. సో ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నాము. సో ఒక్కరికి టికెట్ ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్ అంట. సో 100 అంట, మేమిద్దరం వెళ్ళాం కాబట్టి 200 అయిపోయింది. సో ఇంకా మనమైతే లోపలికైతే వెళ్ళిపోతాము. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. స్నో అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మళ్ళీ ఎలా ఉంటుంది అనేది ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. మళ్ళీ కొత్తగా పెట్టారు ఎగ్జిబిషన్, మళ్ళీ చూడాలి కదా. సో చాలా అయితే ఇప్పుడు జనాలు అయితే చాలా మంది వెళ్తూ ఉన్నారు లోపలికి అయితే. సో మరి ఇంకా ఎలా ఉంటుంది అనేది ఇంకా చాలా ఎగ్జైటింగ్ అయితే అవుతున్నాం అనమాట. సో వెళ్ళిపోదాం పదండి. లోపలికి ఎంత లోపలికి వెళ్ళడానికి ఇంకా సో లోపలికి అయితే వచ్చేసాం కదా. ఈ లోపలికి వెళ్ళగానే ఇంకా చూస్తారు చాలా మంది జనాలు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అది ఫస్ట్ అనమాట. సో ఎందుకంటే మొత్తం అంటే ఎలా ఉందంటే కొంచెం అలా అంటే డెకరేషన్ చేస్తూ ఉన్నారు, ఒక గ్రాఫిక్స్ లాగా ఉందన్నమాట చూస్తూ ఉంటే. ఇంకా పైన ఫ్లవర్స్, ఇంకా పైన స్నో మౌంటైన్ లాగా పెట్టారు కాశ్మీర్ లాగా. సో ఇంకా ఫ్లేవర్స్ అయితే ఇవన్నీ డెకరేషన్ చేశారనమాట. మన ముందల సమ్మర్ ఉత్సవ్ మేళా 2024 విత్ మినీ కాశ్మీర్, అంటే మినీ అంటే అర్థమైంది కదా. సో కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకా మినీ కాశ్మీర్ అని పెట్టారనమాట బ్యానర్లో. మరి మినీ కాశ్మీర్ అంటే మరి చిన్నగా ఉంటుంది అనమాట. ఈ కాశ్మీర్ అంటే ఇప్పుడు చిన్నగా ఉంటుంది. మళ్ళీ లోపల ఇంకా చూద్దాము. ఇది కొంచెం బయట ఇలా అంటే చూపించారు అంతే. ఫస్ట్ అంటే ఇట్లా ఉండాలి కదా, కొంచెం ఫిష్ అక్యూరియం లాగా ఇట్లా పెడుతూ ఉంటే ఇంకా ఫస్ట్ ఇంకా చూస్తూ ఉంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు అనమాట మనుషులు. సో ఇంకా లోపలికి వెళ్ళి మనమైతే చూద్దాము. ఫస్ట్ అయితే ఇవన్నీ చూపించేస్తాను. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అయితే మీరు అందరూ ఎగ్జైటింగ్ అంటే చూడడానికి అయితే ఎగ్జైటింగ్ ఉన్నారు. సో మేము వెళ్ళడానికి అయితే ఇంకా ఎంత ఎగ్జైటింగ్ ఉన్నామో మాకే తెలియదు. లోపలికి వచ్చామంటే ఇంకా చూస్తుంది. అబ్బా ఇదంతా మొత్తం ఎలాగంటే చాలా దగ్గర చేపలు పెట్టారు. ఇప్పుడు మొత్తం పువ్వులు అవన్నీ మొత్తం పెట్టారు. మంచు కొండల్లా చూసాయి, మొత్తం మంచు కొండల్లాగా ఇదంతా మంచు కొండల్లాగా పెట్టారు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి లేదేమో, నిజంగా పెట్టారు. లోపలికి ఎవరు వెళ్ళట్లేదు, బయట నుంచే లోపలికి ఎవరు వెళ్ళట్లేదు. ఎవరు ఉంటే కనిపిస్తారు కదా, ఇది ఒక చోటు పెట్టారు అంతే. అప్పుడు మనం చేపలు చూసామా బయటకు వెళ్ళి. అవన్నీ పువ్వులు పెట్టారు మొత్తం అవంతా. బయట నుంచి తీస్తాను మీరు అంటే చేపలు అప్పుడు ఇలా చూపించాలా, మొత్తం చుట్టూరు దగ్గరికి వెళ్ళాము ఎగ్జిబిషన్. అలా కాదు, ఈ మామూలు మంచు కొండల్లాగా ఇంకా చేపలు పెట్టారు జనం చూపించి. ఇది ఒక మోడల్ అన్నమాట, ఇది ఒక వేరేగా ఉంది.
బాగుంది. అదంతా మంచు కొండలు. ఇదంతా మంచు కొండల్లాగేనండి పెట్టారు. ఇంకా మొత్తం ఇదంతా మొత్తము కొత్తగా ఎగ్జిబిషన్ మొత్తం వచ్చాము. ఫిషెస్ ఏం లేవు. మనం లోపలికి అయితే వచ్చేసాము. ఇది కాశ్మీర్ అన్నమాట, స్నో. సో మనం అంటే నేనేమనుకున్నా అంటే డైరెక్ట్ మనం వెళ్ళి దగ్గరుండి చూడాలి అనుకున్నా, లేదంట అలా. సో మనమైతే ఇంకా ఇట్లా గ్లాసెస్ ఇంక ఇలా కవర్ చేసినట్టు ఇట్లా అంటే మనం బయట నుంచి చూడాలనుకుంటా, అంత లోపలికి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదనుకుంటా. కింద తీసాయి వాటర్ లాగా ఉంది చూడు. ఇది ఎవరు వెళ్ళడానికి లేదు. ఇంకా బయట వెళ్ళి మొత్తము లోపలికి అద్దాలు ఉన్నాయి. ఇదిగో ఇంకా ఇదంతా డెకరేషన్ చేశారు అంతే. ఎవరు వెళ్ళడానికి లోపల లేదు. ఇదొక ఏరియాగా ఉంది చూడు. మొత్తం ఇదంతా మంచు కొండల్లాగా ఇదంతా ఎవరు వెళ్ళట్లేదు. ఇది ఒక డిజైన్ లో ఒక ఇంట్లో పెట్టారు అంతే. మొత్తం అది చూడు మంచు కొండల్లాగా మొత్తం అదంతా. సో ఏంటంటే మనం ఇంకా దూరం నుంచే మేము వీడియోస్ తీసుకోవాల్సి ఉందన్నమాట. ఇంకా మనం చూసామా, ఇంకా ఫ్లేవర్స్తో ఇంకా డెకరేట్ చేశారు అంతే. సో కాశ్మీర్ అంటే ఇప్పుడు నిజంగా మనం కాశ్మీర్లో ఉన్నట్టే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా అందరికి అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు. వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయండి. చూడండి ఒకసారి. చల్లగా ఉంది, కూల్గా ఉంది. అసలు మాకు ఎంత అనిపించట్లేదు. సో లోపలికి వెళ్ళగానే అయితే చూసారా, సో అందరైతే జనాలు అయితే ఆశ్చర్యమైపోతున్నారు అనమాట. ఇంకా ఫొటోస్ తీయడం ఇంకా షురూ చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి వాటర్ ఫాల్ అయితే పడుతుంది కదా, సో దాన్ని చూస్తూ ఇంకా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా కూల్గా అయితే ఉందన్నమాట. కాశ్మీర్ లాగానే ఉన్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది అందరికీ. సో చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట. సో ఇక్కడైతే యాపిల్ని అయితే డెకరేషన్ చేశారు కదా, యాపిల్ ట్రీ అని. సో అదైతే చాలా బాగుంది. సో సేమ్ ఇంకా కాశ్మీర్ లాగానే ఉన్నట్టు అయితే నాకైతే చాలా ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ చూసారా ఇట్లా పెట్టారు అనేది. అక్కడ వాటర్ ఫాల్ అయితే పడుతుంది. నిజంగా అది వాటర్, ఇంకా వాటర్ ఫాల్ అయితే పడుతుంది. సో అన్నీ ఇలా చూసారు కదా ఎలా కట్టారో హౌస్ని అయితే. సో ఇట్లా డెకరేట్ అయితే చేసినారు. మరి కాశ్మీర్లో ఇలాగే ఉంటుంది కదా, సో అందుకే సేమ్ అలాగే పెట్టారనమాట. సో నాకైతే చాలా నచ్చింది. స్నో అయితే అక్కడ నుంచి చూపించాను కదా, అక్కడ నుంచి వస్తుందన్నమాట. అక్కడ నుంచి వేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్ మంచిగా అంటే చాలా కూల్గా ఉంది. ఇంకా అంటే ఇంకా మనుషులు ఇంకా అలా చూస్తూ ఉండిపోయారు. అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఎక్కువ ఉండిపోయారు. సో పక్క నుంచి అయితే ఇంకా వాచ్మెన్ అయితే విజిలేస్తున్నాడు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి. ఎందుకంటే చాలా జనాలు అయితే ఉన్నారనమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టినారు కాబట్టి ఇంకా ఆగుతారు ఆ మనుషులు. ఇంకా ట్యాంక్ బండ్ సైడ్ అంటే ఇంకా చాలా మంది ఉంటారు. ఎన్టీఆర్ గార్డెన్లో నుంచి ఇంకా అక్కడికైతే ఎక్కువ వెళ్తుంటారు. సో ఇంకా ట్యాంక్ బండ్ అంటే ఎగ్జిబిషన్ అంటే ఇంకా వాళ్ళు మామూలుగా ఉంటుంది కదా, సో జనాలు అయితే వచ్చేస్తూ ఉంటారు. సో తర్వాత అయితే మమ్మీ అయితే చాలా హ్యాపీగా అయితే అవుతుందన్నమాట. సో వాటర్ ఫాల్ ఈ కాశ్మీర్ అంటే ఇంకా మమ్మీకి చాలా ఇష్టము. సో ఇంకా అలా ఫీల్ అవుతుందన్నమాట, కాశ్మీర్లో ఉన్నట్టుగా ఫీలింగ్. సో ఇక్కడ మనమైతే చూసాం కదా ఎలా డెకరేట్ అయితే చేశారనేది. సో చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తం ఇంకా డెకరేటింగే ఉందన్నమాట. ఇక్కడైతే నిజంగా అట్లనే ఉంది చూడండి. సో నాకైతే అలాగే ఫీల్ అయితే అనిపిస్తుంది. ఇక్కడ బోట్ అయితే పెట్టారు కదా, సో అక్కడ నుంచి చూసారా గ్లాస్ అయితే ఇట్లా అంటే కవర్ చేస్తారు ఇక్కడ రానియకుండా. సో మళ్ళీ ఎందుకు రానియట్లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. సో మరి అంటే రానిస్తే ఇంకా ఊరుకుంటారు, ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సో మరి ఏది ఉంటే అది ముట్టేస్తూ ఉంటారు అనమాట. సో అంటే డెకరేట్ అంటే అది నార్మల్గా సింపుల్గా చేశారు. మరి ఒకవేళ అక్కడ అంటే ఎలా చేసినారనుకో
అంటే ఇక్కడ ఎలా చేసినారు అనుకో లోపట. సో మొత్తం అది అంటే అలా డెకరేట్ చేశారు అంతే, ఇంకా అంతా గట్టిగా అయితే పెట్టలేదు, స్టిక్ అయితే చేయలేదు. సో ఇంకా అందుకే వాళ్ళ అట్లా చేశారనమాట. అంటే దూరం నుంచి మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పారు. సో తర్వాత ఇంకా కాశ్మీర్ అవి అయితే చూసేసాం కదా. సో చూసిన తర్వాత ఎగ్జిట్ అయితే వచ్చేసాము. సో నేను మమ్మీ అయితే భయపడిపోయినాం అనమాట. సో ఎందుకంటే అరే అంతే నా కాశ్మీర్ అంటే మినీ కాశ్మీర్ చెప్పాను కదా, మినీ కాశ్మీర్ మర్చిపోయాను. సో పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. సో తర్వాత ఇంకా ఎగ్జిట్కి అయితే వచ్చేసాము అంతే అనుకున్నాను, లేదు. సో ఇంకా అయితే ఉందన్నమాట ఇంకా ఎగ్జిబిషన్ ఇంకా స్టార్ట్ అవుతుంది. షాపింగ్ సిట్టింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా. సో ఎగ్జిబిషన్ అంటే మనకు తెలిసిందే, సో ప్రతి ఒక్కరికి తెలిసిందే షాపింగ్స్ అనేది. సో ఇలా పెట్టారు. సో అంటే నార్మల్గా ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయి, సో అలాగే ఉన్నాయి అనమాట. సో మినీ కాశ్మీరే మినీలాగా ఉంది. మరి ఇంకా ఈ ఎగ్జిబిషన్ మరి ఇంకెంత మినీలో ఉంటుందో చూద్దాం మరి. సో పెద్దగా ఉంటుందో మరి చిన్నగా ఉంటుందో అనేది చూద్దాము. సో వెళ్ళిపోదాం మరి. చూసామండి అక్కడే లోపల వెరైటీ ఉన్నాయి కొత్తగా. ఇంకేం చెప్దాం, మొత్తం అమ్మి ఇంకా క్లిప్పులు గిప్పులు అవన్నీ. మనం అన్ని ఎగ్జిబిషన్ దగ్గర చూసినవే ఇవన్నీ. ఇంకేవో కొత్తగా అక్కడే ఉంది మొత్తం, మా బాగుంది అలా. చెప్పడం ఇంకో సామాన్లు బ్యాగులు అవన్నీ 350 అంట ఆ బ్యాగ్. ఇంకా అమ్ముకోవడానికి ఇవన్నీ గాజులు ఎగ్జిబిషన్ మొత్తం మీద అంతా పెట్టారు. ఇక్కడ గాజులు బాలనగర్ గాజులు చూద్దాం రండి. గాజులు సో ఫస్ట్ ఇంకా మేమైతే గాజుల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే గాజులు చాలా బాగున్నాయన్నమాట. సో ఇది జైపూర్ గాజులు అని చెప్తున్నారు. సో నేనేమనుకున్నా అంటే చార్మినార్ అంటే ఇలాగే ఉంటాయి కదా సేమ్, సో అక్కడ నుంచి తీసుకొని వచ్చారేమో అనుకున్నాను, కాదు. సో ఇది జైపూర్ నుంచి అని చెప్తున్నారు. సో ఇక్కడ చాలా బాగున్నాయి అయితే, ఇంకా అంటే చాలా బాగున్నాయి. సో ఫంక్షన్స్కి అండ్ ఎక్కడైనా ఫెస్టివల్స్కి టైంలో అయితే చాలా ఇక్కడ తీసుకోవచ్చు అనుకుంటున్నాను. సో మరి ఇక్కడికైతే రండి, ఎందుకంటే ఎగ్జిబిషన్ అయితే కొత్తగా పెట్టారు. మరి ఇక్కడికైతే షాపింగ్ కూడా చేయండి, చాలా బాగుంది షాపింగ్. సో ఇంకోటి ఆ ఎగ్జిబిషన్ ఇంకా మినీది కూడా బాగుంది కాశ్మీర్ది, అది కూడా ఎంజాయ్ చేయండి. రావచ్చు, తప్పకుండా మీరైతే రావచ్చు, విజిట్ అయితే చేయొచ్చు ట్యాంక్ బండ్ సైడే. సో నాకైతే గాజులు అయితే చాలా నచ్చింది. మమ్మీ అయితే తీసుకుంటుంది, మమ్మీ అయితే వదలడం లేదు గాజులను అయితే. సో లేట్ అయితే చేసింది మమ్మీ అయితే. సో వెళ్ళిపోదాం మమ్మీ అంటే ఇంకా మమ్మీ చూస్తా, ఆగు చూడద్దా అది ఇది అంటే చూస్తున్నాను, ఇంకా ఆగు చాలా తీసుకోవాలి గాజులు అది ఇది అని చెప్పింది. సో తీసుకుంటుంది అనమాట మమ్మీ అయితే. గాజులు బాగున్నాయి చూడండి ఒకసారి. అన్ని వెరైటీలు ఎంత బాగున్నాయో చూడండి. రేట్ అడుగుతాను కదా, చీకటిలో బాగానే ఉంటుంది. ఇవి బాగున్నాయి. ఇంకోటి ఎన్ని రెండు ఆగు 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 ఇవి పెట్టుకో. గాజులు చూడండి బాగున్నాయి. ఇంకా వెరైటీ ఇవే ఎక్కడవి గాజులు? ఏ ఊరు? జైపూర్ గాజులు. ఇవి అంతేనా? బాగున్నాయి సాయి. ఇవా ఈ సైజు బాగుంది. ఇగో ఇది లూజ్గా ఉందలే కానీ సోటా సోటా ఈ సాయి వీళ్ళు టైట్గా ఉన్నాయి, బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి. గాజులండి ఇవి ఎంత బాగున్నాయి చూడండి ఎగ్జిబిషన్ లో. జైపూర్ గాజులు అంటే ఇవి జైపూర్ గాజు.
మొత్తము ఇంకా బట్టలు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్ని ఉన్నాయండి. ఇంకా వెరైటీగా మొత్తం ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని రకాలు ఉంటాయి. ఇంకా ఎక్కడి నుంచో దేశాలు ఏరే ఊర్ల నుంచి వచ్చి అమ్ముతుంటారు ఇదంతా. అంటే రావాలి అంటే చూసుకోండి. అయిపోయిందా? సో ఇంకా గాజులు అయితే తీసేసుకున్నాము. సో అయితే మేమైతే బయటకైతే వచ్చేసాం. మమ్మీ అయితే తీసేసుకుంది. సో ఇంకా మేమైతే చూపిద్దామని చూపిస్తున్నాం మీకైతే. సో ఇక ఇలా ఉంటాయి అన్నమాట. సో తక్కువ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి వచ్చేసి 500 అంటున్నారు ఒక టాప్ అయితే. సో నేనైతే తీసాను. సో ఇంకోటి ఏంటంటే ఇంకా బ్యాగ్స్ అయితే పెట్టారనమాట. సో ప్రైస్ ఎంత ఉంటాయో తెలియదు. సో ఇంకా జనాలు అయితే మామూలుగా లేరు. సో వస్తూ ఉన్నారనమాట. సో కొత్తగా పెట్టారు కాబట్టి తప్పదు, మరి వస్తూ ఉంటారు. సో నార్మల్గా ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఇంకా ఇలాగే ఉంటాయని మీకు కూడా తెలుసు. ఉన్నదని ఇక్కడ గేమ్ పెట్టారండి. గేమ్ చూడండి ఒకసారి. గన్నతో వెలిస్తే ఏమొస్తాయో గిఫ్ట్లు. ఇక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి. అవి బోర్లు పేలాలి. గన్నతో పేలిస్తే గేమ్ ఎంత 50 రూపీస్ అంట. ఏమిస్తారు? గిఫ్ట్ ఏముంది భయ్యా? గిఫ్ట్ ఏముంది? ఏవో 100 రూపాయలు అంట సాయి. 100 చూద్దామా? 100 అంట. 100 అంట. 100 రూపాయలు. ये 100 रुपया 100 100 రూపాయలు 100 రూపాయలు 100 సవక ఇంకా మా పాప షర్ట్ తీసుకుంది 100 అని. సవక ఎగ్జిబిషన్ లో చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఇది 100 రూపీస్ అది షర్ట్ అయితే తీసుకున్నాను. సో 100 రూపీస్ అంటనే ఉన్నాడు వాడైతే. సో అంటనే ఉన్నాడు. సో నాకు తీసుకొచ్చేసింది ఒక షర్ట్ అయితే తీసుకున్న, వైట్ షర్ట్ అయితే. సో తర్వాత అయితే ఇది మొత్తం షాపింగే ఉంటుంది, షాపింగ్ చేయడమే ఉంటుంది. ఇంకా అందరూ ఆలు బిజీలో అయితే ఉన్నారనమాట. అన్ని బట్టలు ఇంకేం చెప్పాలి, మొత్తం బట్టలే ఉన్నాయి అంతా. ఫస్ట్ అన్ని ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఇంకా అన్ని మొత్తం రకరకాలు. అక్కడ ఏవో ఉన్నాయి చూడు. ఇదేంటి మురుకులు చేసినవి ఇవి. सेमिया तो कौन सा भी बनाना है वो डिजाइन चेंज करना, डिजाइन इधर लगाना, उल्टा नहीं सीधा नहीं डाल दो। आटे में जो घर में आप मिलाते नमक मिर्ची खट्टे मीठे दाल तीखे मसालेदार మురుకులు చేసి या मुरकू बढ़िया चकोड़ी खारा से रोल करेंगे। ये डिजाइन में आएगा, ये डिजाइन सकिनाल मॉडल पीएम से लगाना आप। डिजाइनिंग चेंजिंग वन मशीन लो, ఇది ऑल 15 टाइप मॉडल। मेरा यूट्यूब पे वीडियो चैनल है कंपनी का, नमकीन मेकर नाम है। फ्लोर मिलाने नहीं आ रहा आपको, कैसा मिलाना? नमक मिर्ची सोडा सब डालना और सब डाल के ऐसा करना। सिंपली फर्स्ट डिजाइन इन करना। मैंने फ्लोर कौन सा भी यूज करते, राइस फ्लोर में मिक्सिंग करते हो, ये चना दाल फ्लोर ऐसा लगाना, फ्लोर को मिल करना। एक ट्राई करेंगे भाई आप, इजी है हार्ड है देखना करके। ओल्ड मॉडल रहता ना घर में मैडम, रोल 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 और इसमें ऐसा लेना बाजी और जस्ट 2 साइड फिंगर। वेरी गुड। एक मिनट इसमें चाहिए, हाथ ऊपर रखिए जरा, दबाइए और हैंड को जरा मूव कीजिए। इजी है हार्ड है बनाने में? बोलिए कैसा? इजी रहता है, एकदम फर्स्ट रहता है, आसानी से आता है। अभी दूसरा बनाना है, इसको चेंज करेंगे आप यहाँ से, ये रिटेन और दूसरा डिजाइन के लिए सर दूसरी डाई, डिफरेंट डाई डिफरेंट डिजाइन वन मशीन में। ये ऑल 15 टाइप डिजाइन। नूडल्स के लिए, मिक्सचर्स के लिए शो पकड़िए। फर्स्ट फिंगर इन करने का ऐसा रिंग में और थम्स पहना, थम से प्रेस करना है। वेरी गुड। ऐसा लीजिए, हाँ ये पाई की दी, हाँ राइट, ये पाई थम्स पाई पे टू रोल थम्स और जस्ट प्रेस चाहिए अम्मा उसको इतना रोल प्रेस करते जाओ, प्रेस स्पीड में उसको। नूडल्स को सब मैगी के लिए ओके, कट है तो स्टॉप करना, कट कर देना सर, ऐसा इजीली कर सकते। ये ऑल डिफरेंट टाइप डिजाइन, डिफरेंट मॉडल्स। एनी वन कॉइन मैम, आइसक्रीम फिल करना, आइसक्रीम यस आइसक्रीम केक पाइन आइसिंग को सर। मेरा यूट्यूब पे वीडियो मैडम नमकीन मेकर, वो देखिए उसमें पूरा बता रहा कैसा लगाना कैसा यूज करना। ये
పచ్చళ్ళు ఇవన్నీ ఉసిరికాయ చూడు, ఉసిరికాయ ఇది ఏంటిది ఇవన్నీ స్వీటా. ఇది స్వీట్ డ్రై ఫ్రూట్ అది no adding sugar jaggery one and pineapple are అంతా ఒకటి. oh pick anyone 89 ఏదండి one is enough can take two I think shelf life is take 3 months oh. Made with pure coconut oil no adding healthy one you will never get in Hyderabad ఎంత ఇది? Eki price pick anyone 89 సవకే ఎన్ని సవకే ఎగ్వేషన్ అంటే నచ్చింది. అవి పై చూడు ఎంత బాగుంది. తర్వాత అయితే గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది ఆడదామని అనుకుంటుంది మమ్మీ అయితే. సో ఒకసారి ట్రై అయితే చేద్దాం, మరి గిఫ్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో దాంట్లో నెంబర్స్ ఉన్నాయి కదా, సో నెంబర్స్లో మనం ఏ అంటే బాల్ వేయాలి. సో ఏ నెంబర్స్లో ఏ బాల్ వేస్తే సో అది ప్లస్ చేసి ఏదో ఒక గిఫ్ట్ అయితే వచ్చిన గిఫ్ట్ అయితే ఇస్తా అని చెప్పినారు. సో తర్వాత మమ్మీ అయితే ఆడుతుందన్నమాట. సో మరి ఏమొస్తుందో చూద్దాం మరి లాస్ట్లో అయితే. ఏమో చూద్దాం ఆగు. ఇక అబ్బాయి ఏది ఇది కాదు. ఏమి ఇస్తాడు మా బొడ్డోడికి శరణ కొడుకు వచ్చి శరణ కొడుకు మా పాపలు బాగున్నాడు అబ్బాయికి 50 రూపాయలు కంటాయి ఉంటారా అక్కడ లాటరీ చూపిస్తే ఇది వచ్చింది మా బొడ్డోడికి 50 రూపాయలు అంటది. గేమ్ ఆడితే ఇది వచ్చిందండి. సాయి రోళ్ళు చపాతీలు అవి చేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఇది మాకు లేదు. ఎంతో
ఎండగుందని మా బొడ్డోడు తీసుకురాలేదు. చూడు చిన్నపిల్లలు బాగుంటది మొత్తం ఆడుకోండి. సో లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం కదా. సో ఇది లాస్ట్. సో ఇక్కడ చూసారా గేమ్స్ అయితే అన్ని పిల్లలవే ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. సో నాకైతే చాలా నచ్చింది. సో కొంచెం సింపుల్గానే ఉంది. కొంచెం అంటే ఎలా అంటే మినీ కాశ్మీర్ కాబట్టి సో ఇది ఎగ్జిబిషన్ అయితే కొంచెం చిన్నగానే ఉందన్నమాట. సో చిన్నగా ఉన్న చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో నేను మమ్మీ అయితే చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళు తిరుగుతాను మనకి కళ్ళు తిరుగుతాను. అది చూస్తే కళ్ళు తిరిగి ఇక్కడ చిన్నపిల్లలు బాగుంది చూడు గేమ్ బాగుంది. అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ అయితే చాలా బాగుంది. ఏంటంటే ఎగ్జిబిషన్ అయితే మనం చూసాము, మేము ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా చూసి అయితే ఎంజాయ్ చేశారనుకుంటా. సో మీరు ఎప్పుడైనా ఇంకా ఖాళీ దొరికితే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సో సమ్మర్ ఉత్సవ్ మేళా 2024 అని కాశ్మీర్ అయితే పెట్టారు. సో తప్పకుండా మీరైతే విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో విజిట్ చేయండి. సో మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసాము. సో ఒక్కసారి విజిట్ చేయండి ట్యాంక్ బండ్ సైడ్ అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే. సో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మంచి బ్లాగ్ అయితే మళ్ళీ వస్తాము. సో ఇంకా బాయ్.